హలో అందరికీ. ఈరోజైతే మా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసము వాఫెల్ వేస్తున్నాననమాట. ఇదైతే నార్మల్‌గా మనం ప్యాన్ కేక్ వేసుకుంటాం గదా! అదే బ్యాటరు. ఆ బ్యాటర్‌లోనే నేను కొంచెం ఎగ్గు, కొన్ని మిల్కు, పౌడరు యాడ్ చేసి అయితే ఇలా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. వాఫిల్స్ వేయడం కోసం అయితేనేమో వాఫిల్ మేకర్‌ని హీట్ చేసేసాననమాట. ఫస్ట్ అయితే అది రెడ్ కలర్‌లో ఉంటది మనం పవర్‌లో పెట్టినప్పుడు. అది ఆ గ్రీన్ కలర్‌లోకి వచ్చేదాకా అయితే మనం ప్రీ హీట్ చేసేసుకోవాలి. దాని తర్వాత అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ బ్యాటర్ కూడా అయితే దాంట్లో వేసేయాలి. వేసేసి తర్వాత అయితే మళ్ళీ క్లోజ్ చేసేస్తే అది మళ్ళీ సేమ్ నార్మల్ రెడ్‌కే వస్తదనమాట. మళ్ళీ గ్రీన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు అయితే మీరు అట్లాగే వెయిట్ చేస్తే వాఫిల్ అయితే కూడా రెడీ అయిపోతది. నేనైతే పిండిని ఒక హాఫ్ కప్పు పిండి తీసుకొనుంటాను. దానికైతే ఒక ఎగ్ ఏసేసాననమాట. దానివల్ల ఏమైందంటే ఎక్కువగా ఫ్లఫీగా అయిపోయింది. మనం కొంచెం బ్యాటర్ దాని లోపల యాడ్ చేసే గానీ అది ఫ్లఫీగా అవడం వల్ల అయితే కొంచెం బయటొచ్చేసింది. సెకండ్ టైమ్‌కైతే కొంచెం తక్కువగానే యాడ్ చేశాననమాట. అప్పుడైతే మంచిగా వచ్చింది. పౌడర్ అనేదైతే మాత్రం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఎగ్ అయితే తక్కువగానే యాడ్ చేసుకోండి. వాళ్ళు ఆల్రెడీ దాని లోపలే బేకింగ్ పౌడర్ అవన్నీ యాడ్ చేసినట్టున్నారు. దానివల్ల నేను ఇంకా ఎగ్ ఏయడం వల్ల అయితే మాత్రము ఇంకా ఎక్కువగానే ఫ్లఫీగా అయిపోయింది. అది కుక్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటది కదా! దానివల్ల ఏమవుతదంటే క్రిస్పీగా అయిపోతది వాఫిల్ అనేదైతే. నేను మిక్స్ చేసుకున్నటువంటి బ్యాటర్‌కైతే నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే 3 వాఫిల్స్ వచ్చిండేటివి. నేనైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను కాబట్టి 2 వచ్చాయన్నమాట. కొంచెం మిగిలితే దాన్నైతే పారేశాను. బ్యాటర్‌నైతే మాత్రం మనము వాఫిల్ మేకర్‌కి మిడిల్‌లో యాడ్ చేస్తే చాలు. అది ఇంకా ఫుల్‌గా స్ప్రెడ్ అవ్వలేదు అని చెప్పి ఇంకా మనం గనక పోస్తూ ఉన్నామంటే అది బయటొచ్చేస్తది. ఒక్క వాఫిల్‌కి అయితే మాత్రము హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువగా బ్యాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతదనమాట. పైనుంచి అయితే కొంచెము మేపుల్ సిరప్‌నైతే యాడ్ చేసుకొని తినేయండి. టేస్ట్ అయితే మాత్రము చాలా మంచిగా ఉంది. మా అమ్మాయికైతే చాలా బాగా నచ్చిందనమాట. నేనైతే దీంట్లో హాఫ్ తిన్నాను. ఇంకా హాఫ్ అయితే మిగిలిపోయింది. నాకైతే అంత పెద్దగా నచ్చదు. ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను మా ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం అయితే. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు చికెన్‌ని మ్యారినేషన్ చేసి పెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ బోన్‌లెస్ చికెనే వాడుకుంటున్నాను అనమాట. కొంచెం సాల్టు, కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం అయితే ధనియాల పొడి యాడ్ చేసేసుకోండి. కొంచెం అయితే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. కొంచెం అయితే జీలకర్ర పొడి, కొంచెం అయితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. మసాలాలన్నీ యాడ్ చేసుకొని దీంతో పాటు కొంచెము పెరుగు కూడా యాడ్ చేసుకోండి. పెరుగొద్దు అనుకుంటే నిమ్మరసం అయినా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకొని చికెన్ అయితే కొంచెం సేపు పక్కన పెట్టేసుకోండి. చికెన్ అయితే మ్యారినేషన్ అవుతూ ఉంటుంది. నేను ఆల్రెడీ అయితే గిన్నెలన్నీ కూడా నీట్‌గా కడిగి పెట్టేసుకున్నాను. కాకపోతే ఈరోజు నాకు కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసే పని ఉందనమాట. నేనైతే నా పనిలో నేనుంటే మా అమ్మాయి పనిలో మా అమ్మాయి ఉంటుంది కదా! ఆమె అయితేనేమో ఈరోజు 2 రకాల వంటలు చేసుకుంది. దానివల్ల అయితే మా కౌంటర్ టాప్ మొత్తము ఏదో ఒకటి పూసేసి ఉంటదనమాట. దాన్నంతా అయితే ఇప్పుడు నేను నీట్‌గా తుడిచేయాలి. చికెన్ మ్యారినేషన్ అవ్వడానికైతే కొంచెం టైం తీసుకుంటది కదా! ఈ లోపలైతే నేను కౌంటర్ టాప్ మొత్తము నీట్‌గా వైప్ చేసేస్తాను. నేను చేసేటువంటి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ప్రాసెస్ అయితే మాత్రము చాలా ఈజీగా ఉంటదనమాట. టేస్ట్ అయితే కూడా చాలా మంచిగా ఉంటది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. కౌంటర్ టాప్ అనేదైతే మాత్రము మనకు చూడ్డానికి చాలా నీట్‌గా ఉన్నట్టు అనిపిస్తది. దాని మీద మరకలున్నాయా, ఏదన్నా పాడుందా అని మనకెలా తెలుస్తది అంటే, హ్యాండ్‌తో అయితే మనం ఒకసారి ఫీల్ అవ్వాలనమాట. అలా ఫీల్ అయినప్పుడే అక్కడ మరకుందా లేదా అనేదైతే తెలిసిపోతది. ఈ క్వార్ట్జ్ కూడా వైట్ కలర్‌లోనే ఉంది కాబట్టి, ఇప్పుడు నేను సాల్ట్ గానీ, షుగర్ లాంటిది ఏదైనా వేసాము అనుకోండి అంత పెద్దగా అయితే కనిపీదు. అందులోనూ కొంచెం సన్నగా ఉంది షుగర్ అంటే అసలు కనిపీదనమాట. అలాంటప్పుడు మనము హ్యాండ్ పెడితే మనకు ఫీల్ అవుతాం ఏదో ఉంది ఇక్కడ అని చెప్పేసి. అప్పుడైతే దాన్ని మనం క్లీన్ చేసేసుకోవాలి. మా అమ్మ అయితే ఈరోజు చేసినటువంటి వంటలు కూడా మీతో కూడా షేర్ చేస్తాను. నేనైతే ఈ మధ్య అసలు మైదా కొనడమే మానేశాననమాట. నేను మైదా కొనుక్కొనొచ్చి అక్కడ డబ్బాలో స్టోర్ చేయడము, ఆమె అయితే మొత్తం వాడేస్తూ ఉంది. నేనైతే పెద్దగా ఏమి మైదాని యూజ్ చేయననమాట. అంతా అయిపోతూ ఉందని చెప్పి అయితే అసలు కొనడమే మానేశాను. అప్పటికి ఈరోజు లాస్ట్‌లో ఎక్కడో 4 స్పూన్స్ ఉన్నట్టుంది. ఆ 4 స్పూన్స్ కూడా ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి దాన్ని కూడా వాడేసుకుంది. ఎక్కడైనా పిండి మిక్స్ చేస్తూ ఉంటది కదా! అదంతా అయితే మరకల్లాగా అయిపోతాయి కింద పడిన తర్వాత. నాకేం చెప్తదంటే, "నేను చేసుకుంటాను. నేనే క్లీన్ చేసిస్తాను నీకు మొత్తము" అని చెప్తది. సరే అని చెప్పి అయితే నేను కూడా వదిలేస్తా అనమాట. సగం క్లీన్ చేసుంటది. మిగతా సగం అయితే నేనే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిగతా సగం కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఈరోజైతే నేను ఒక అరగంట సేపు ప్రశాంతంగా వెళ్ళి కూర్చున్నాను అనమాట. ఆమె వంట ఆమె చేసేసుకుంటది. దాని తర్వాత వచ్చి నా వంట నేను ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి, ఈ లోపలైతే చార్జర్లని, ఇంకా రిమోట్స్‌ని అన్నిటిని అయితే తీసుకొచ్చి కౌంటర్ టాప్ మీదే పెట్టేసింది. ఫస్ట్ అయితే వాటన్నిటిని నీట్‌గా సర్దేసి కౌంటర్ టాప్‌ని అయితే కూడా నీట్‌గా క్లీన్ చేసేస్తున్నాను. టవల్స్ అయితే కూడా తీసేసి ఇప్పుడు కొత్తగా అయితే టవల్స్‌ని చేంజ్ చేసేస్తాను. కౌంటర్ టాప్‌ని అయితే మాత్రము నేను లిక్విడ్ ఏసి మంత్లీ వన్స్ మాత్రమే క్లీన్ చేస్తాను.
ఇంకా ఎవ్రీడే క్లీనింగ్ అయితే మాత్రం ఓన్లీ వాటర్తోనే ఉంటుంది. నాకు చేతికి సోప్ ఉన్నా కానీ నేనైతే ట్యాప్ని ఎడ్జ్లో కొంచెమే టచ్ చేస్తాను అనమాట. మా ఇంట్లో అయితే మాత్రం అలా టచ్ చేయరు. మొత్తం హ్యాండ్ అంతా పెట్టేసి అయితే ఆ ట్యాప్ని ఓపెన్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే హ్యాండిల్కి అంతా కూడా సోపే ఉండిపోతుంది. వీళ్ళు ఒకసారి కిచెన్లోంచి బయట వెళ్తే మాత్రం నేను ఇవన్నీ నీట్గా తుడిచిపెట్టేసుకోవాలి. నేను వంట చేస్తున్నాను అనుకోండి, నాకైతే తెలుస్తుంది అనమాట నేను ఎక్కడ ఏమి వేసాను అనేది. అప్పుడు వెంటనే నేనైతే క్లీన్ చేసేసుకుంటాను. మా అమ్మాయి చేసిందంటే మాత్రం కింద సగము పైన సగము ఉంటాయి కాబట్టి నాకు అసలు అన్నీ ఎతుక్కుంటే కానీ అవి కనిపించవు. కానీ మా అమ్మాయి చేసినటువంటి వంట చూస్తే మాత్రము అది రియల్గా తినే వంటనే అనుకుంటారు. నేను కూడా అయితే షాక్ అవుతానన్నమాట అప్పుడప్పుడు. ఇంకెందుకే ఇవన్నీ వంటలు చేయడము, డైరెక్ట్గా ఇంట్లో తినే వంటే చేసేయి, మేము కూడా తినేస్తాము అని చెప్తానమాట. దానికైతే మాత్రం ఒప్పుకోదు. ఇలాంటి పిచ్చి వంటలు చేయడానికైతే చాలా ఓపిక వస్తుంది. వాఫిల్ అయితే హాఫ్ మిగిలిందనమాట, దాంతో కూడా ఏదో చేసుకుంది. ఇదైతేనేమో కుకీస్ లాగా బేక్ చేసింది. చూడడానికైతే చాలా బాగున్నాయి కదా. అయితే కుకీస్ కాబట్టి వీటికి డెకరేషన్ ఏం చేయకుండా అలాగే పెట్టేసింది. లేకపోతే మాత్రము ప్లేటింగ్ అయితే చాలా బాగా చేస్తుంది. అయితే మాత్రము లాస్ట్ వీక్ చేసినటువంటి రెసిపీ అనమాట. చూడడానికి కూడా చూడండి ఎంత బాగుందో. ఫ్రై పీస్ బిర్యానీ కోసం అయితేనేమో ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి. దానిలో అయితే కొంచెము ఆయిల్ యాడ్ చేసుకోండి. దీంతో పాటు కొంచెము హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 2 ఆనియన్స్ పడతాయన్నమాట. అందుకనేసి అయితే 2 ఆనియన్స్ తెచ్చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా కావాలి. హోల్ గరం మసాలా అనేది అయితే మాత్రము మీకు దగ్గర ఏవి అవైలబిలిటీలో ఉంటాయో ఆ మసాలాలన్నీ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం కస్తూరి మేతి అయితే కూడా యాడ్ చేసుకోండి. దానివల్ల అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవైతే ఒక సైడు ఫ్రై అవుతూ ఉంటాయి. అటు సైడ్ అయితే నేను ఆనియన్స్ని కూడా నీట్గా స్లైస్ చేసి పెట్టేసుకుంటాను. ఆనియన్స్ అనేటివి కొంచెం పొడవుగా కట్ చేసుకున్నా పర్లేదు, లేదు అంటే కొంచెం హాఫ్ లాగా అయినా కట్ చేసుకోండి. అంతేగాని సన్నగా అయితే ఏం కట్ చేయొద్దు. నాకు ఫ్రై పీస్ బిర్యానీకి ఇంకా చికెన్ ఫ్రైకి 2 చేయాలి కాబట్టి రెండిటికి సరిపోతాయని చెప్పి అయితే 2 ఆనియన్స్ తీసుకొచ్చేసుకున్నాను. నేను చేసేటువంటి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ప్రాసెస్ అయితే మాత్రము నేను ఇప్పుడు ఫస్ట్ ఒకేసారి మసాలా అంతా అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. చికెన్ ఫ్రై సపరేట్గా చేయడము, రైస్ సపరేట్గా కుక్ చేయడము ఇలా అయితే ఏమీ ఉండదు. ఒకే ప్యాన్లోనే మొత్తం రెసిపీ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో అయితే నేను ఆనియన్స్ మొత్తము యాడ్ చేసుకొని వీటిని అయితే కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటాను. అందులో నేను ఈరోజు వైట్ ఆనియన్స్ వాడుతున్నా కాబట్టి అవి ఫ్రై అవ్వడానికి అయితే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటాయి. కొన్నిసార్లు అయితే మాత్రం నాకు రెడ్ ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు అయితే కంట్లో నీళ్ళు వస్తాయన్నమాట, కళ్ళు మంటలు అవుతాయి. కొన్నిసార్లు వైట్ ఆనియన్ కట్ చేసేటప్పుడే కళ్ళు మంటలు వచ్చేస్తాయి. ఈరోజు వైట్ ఆనియన్ కట్ చేస్తుంటేనే నాకైతే కంట్లో నీళ్ళు కారిపోతూ ఉన్నాయి, కళ్ళు మంటలు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడైతే నేను ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటాను. ఈ లోపల అయితే నాకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా లేదనమాట, దాన్ని కూడా అయితే కచ్చాపచ్చాగా దంచి అయితే పెట్టేసుకుంటాను. ఆనియన్స్ అనేటివి అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి. వంట చేసా కానీ నాకు ఎక్కువసేపు టైం అయితే తీసుకుంటా అనిపిది అనమాట. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికే సగం టైం అయితే తీసేసుకుంటుంది. నేను ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ వేస్తాను కాబట్టి అవి ఫ్రై అవ్వడానికే ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్లో ఉండేటువంటి పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి. చికెన్ అయితే కూడా ఆల్రెడీ మ్యారినేట్ అవుతూ ఉంది కాబట్టి ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేషన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా అయితే యాడ్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక 5 మినిట్స్ అలాగే కుక్ చేసుకోండి. దీనిలో మనం అయితే వాటర్ లాంటిది ఏమీ యాడ్ చేయకూడదు. మూత పెట్టేసుకొని అయితే కుక్ చేసుకోవాలి. మూత పెట్టి కుక్ చేయడం వల్ల అయితే మాత్రము స్టీమ్ వస్తుంది కదా, ఆ స్టీమ్కే చికెన్ అయితే కూడా మంచిగా కుక్ అయిపోతుంది. చికెన్ లోపల నుంచి వాటర్ కూడా ఏదన్నా రావాలంటే కొంచెం అయితే బయట వస్తుంది. నేను వాడేది బోన్లెస్ చికెన్ కాబట్టి వాటర్ అయితే పెద్దగా ఏమీ రాదు, బోన్ ఉంటేనే ఎక్కువగా వాటర్ వస్తుంది. ఇప్పుడైతే నేను దీనిలో కొంచెము కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. మీరైతే ఇప్పుడు ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి, స్పైసీనెస్ అన్నీ సరిపోయినాయా లేదా అనేసి అయితే చెక్ చేసుకొని కొంచెం అయితే కారం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. చిల్లీస్ యాడ్ చేయలేదు కాబట్టి కారం అనేది ఎక్కువగా యాడ్ చేసుకుంటే చికెన్ ఫ్రై అనేది కూడా మీకు కొంచెము రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు ఇంకోసారి కూడా మూత పెట్టేసుకొని ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకుంటాను. నేనైతే ఇక్కడ రైస్కి కూడా సంబంధించినటువంటి మసాలా ఇక్కడే కుక్ చేసుకుంటున్నాను కాబట్టి ధనియాల పొడి అనేది అయితే మాత్రము కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. గరం మసాలా అన్నీ అయితే రైస్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే దీనిలో ఒక మీడియం సైజు టమాటోని అయితే ముక్కలు చేసి అయితే యాడ్ చేసుకున్నాను. టమాటో అనేది కూడా కొంచెం రెడ్ కలర్లో ఉండే టమాటో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని అయితే ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి.
వేసినటువంటి టమాటో కూడా కొంచెము సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. గ్రేవీ అనేది అయితే కూడా మీకు మంచిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే చూడండి టమాటో కూడా మగ్గిపోయింది, గ్రేవీ అనేది కూడా రెడీ అయిపోయింది. చికెన్ మాత్రమే పక్కన పెట్టేసుకొని వచ్చినటువంటి గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీని అయితే తీసి మీరు సైడ్కి పెట్టేసుకోండి. మొత్తం గ్రేవీని అయితే ఏమి తీయక్కర్లేదు, కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. కొంచెం అయితే కూడా చికెన్కి అలాగే ఉంచేసుకొని ఈ చికెన్ అయితే ఇప్పుడు మీరు మూత పెట్టకుండానే మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది అయితే కొంచెము డ్రైగా అయిపోవాలన్నమాట. చికెన్ ఫ్రై ఎలా వస్తుందో మీకు అలా వచ్చేయాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, యాలక్కాయలు అవన్నీ ఉంటాయి కదా, సినమను, వాటిని అయితే కూడా మీరు ఇప్పుడు తీసి పక్కనే పెట్టేసుకోండి. చికెన్ లోపలైతే ఉంచొద్దు, మనకు రైస్కి కూడా ఫ్లేవర్ రావాలి కాబట్టి అందుకని అయితే బిర్యానీ ఆకు అవన్నీ తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు చికెన్ చూడండి ఇలా డ్రై అయ్యేంత వరకు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీనిలో కొంచెము కొత్తిమీర, పుదీనా కూడా అయితే యాడ్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి ఇంకొక 2-3 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోండి. మీకు ఇప్పుడు ఒకసారి అయితే చికెన్ టేస్ట్ చూసుకోండి. కారం అనేది సరిపోలేదు అంటే మీరు ఇంకొంచెం కారమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు కారం ఎక్కువగా ఉంది అనిపిస్తే ఇప్పుడైతే మీరు కొంచెం లెమన్ జ్యూస్ అయితే చికెన్ పైన పిండేయచ్చు. నేనైతే ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర, పుదీనా కూడా అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి అయితే మిక్స్ చేసుకొని ఈ చికెన్ ఫ్రై అయితే తీసి నేను పక్కన పెట్టేస్తాను. ఇప్పుడైతే ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము రైస్ కూడా కుక్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లోనే నేను మనం ముందుగా తీసి పెట్టినటువంటి మసాలా కూడా యాడ్ చేశాను. రైస్ని అయితే కూడా ఇందాకనే సోక్ చేసుకున్నాను అనమాట. రైస్ కూడా సోక్ చేసినటువంటి రైస్ యాడ్ చేసేయండి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ అయితే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి వాటర్ని. సాల్ట్ ఏదైనా తక్కువ ఉంది అంటే యాడ్ చేసుకోండి. లేదు కారం సరిపోలేదు అంటే మీరు దీనిలో కొంచెము గ్రీన్ చిల్లీ అయినా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనిపిస్తే ఇప్పుడు అయితే మీరు మూత పెట్టేసుకొని అయితే వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు అయితే రైస్ని కుక్ చేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ అయితే పడుతుంది అనమాట రైస్ కుక్ అవ్వడానికి. నాకైతే కొంచెము సాల్ట్ తక్కువైంది, సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మిక్స్ చేస్తున్నాను. మీ దగ్గర కనుక బిర్యానీ మసాలా ఉంటే అదైనా యాడ్ చేసుకోండి. నేనైతే బిర్యానీ మసాలా ఏమీ యాడ్ చేయడం లేదు. 1 స్పూన్ అయితే గీ కూడా యాడ్ చేసుకున్నాను. గీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే కుక్ చేసుకోండి. నార్మల్గా అందరూ అయితే బిర్యానీకి సపరేట్గా రైస్ లాగా వండేసుకుంటారు అనమాట. చికెన్ ఫ్రై కూడా సపరేట్గా వండేస్తారు, లాస్ట్లోనే దమ్ పెడతారు. నేనైతే చికెన్ ఫ్లేవర్ కూడా రైస్కి రావాలి అని చెప్పి అయితే ఒకేసారి చికెన్ ఫ్రైలోనే మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను చికెన్ ఫ్రై కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే పైన పేపర్ టవల్ యాడ్ చేసి కవర్ చేసి స్లో ఫ్లేమ్లో పెట్టయితే ఇంకొక 5 to 7 మినిట్స్ అయితే దమ్ పెట్టేస్తాను. రైస్ అయితే కూడా కుక్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే అయితే మిక్స్ చేయొద్దు. ఒక 20 మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత అయితే మూత తీసేసి మిక్స్ చేసుకోండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే కూడా రెడీ అయిపోతుంది. ఇంతకీ మా అమ్మాయి మంచిగా వంటలు చేస్తుంది అనుకుంటున్నారా? నేను మంచిగా వంటలు చేస్తున్నాను అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.